హాయ్ మామాస్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ మామాస్ రివ్యూ. సో ఈరోజు అగ్ని పరీక్ష సీజన్ 2 రివ్యూ ఎపిసోడ్ 11లోకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే చాలా బాగుండింది. టాస్క్ పరంగా చాలా చాలా అంటే చాలా బాగా తట్టుకునే శక్తి ఇచ్చేటట్టు ఉంది నిజంగానే. సో ఈరోజు ఉన్న మన రివ్యూలో కూడా మెయిన్ థీమ్ ఏంటంటే మన దాంట్లో సో తట్టుకునే శక్తి, డ్యూరబిలిటీ అనమాట. సో దాని గురించి మెయిన్ మన ఈరోజు టాస్క్ డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి లైక్ చేయండి మామ, లైక్ చేసి స్టార్ట్ చేయండి మన వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియోస్ అయితే చూస్తున్నారు, సో లైక్ చేయండి ఒకసారి. మీకు ఏమనిపించింది, మామ రివ్యూ ఎలాగనిపించింది, రెండిట్లో ఏం తేడా మీకు అనిపించింది అనేది కూడా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయే ముందు సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈరోజు టాస్కే తట్టుకునే శక్తి. సో అంటే ఆ పెయిన్ని ఎవరు తట్టుకుని నిలబడగలరో సో వాళ్ళే ఈరోజు టాస్క్ విన్నర్ అనమాట. సో దీనికి కూడా ఒక పార్టిసిపేట్ చేశారు నిన్నట్లాగే. ఈరోజు కూడా ఏంటంటే ఒక బాల్ వస్తుంది పైన నుంచి. సో బాల్ పైన వచ్చి కింద పడి పైకి లేస్తుంది. ఆ బాల్ ఎవరైతే పట్టుకుంటారో సో వాళ్ళు సో రిమైనింగ్ మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ని దే ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ లీడ్, టీమ్ లీడ్గా వాళ్ళు పనికిరారు అని చెప్పి సో వాళ్ళకి 2 తీసేయాల్సి వస్తుంది. సో అట్లాగా ప్రతి ఒక్కసారి పడుతుంది. సో ఫస్ట్ టైం పట్టిన అతను ఒకవేళ మళ్ళీ ఇంకోసారి కూడా పట్టుకునే పని అయితే అతను మళ్ళీ 2 రిమూవ్ చేయడానికి వీల్లేదు. ఆ బాల్ తీసుకుపోయి ఇంకొకరికి ఇవ్వచ్చు అనమాట. సో అతను మళ్ళీ ఇంకొక 2 రిమూవ్ చేయాల్సి వస్తుంది. బట్ ఎవరినైతే బాల్ ఇచ్చారో అతన్ని మాత్రం రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో అలాగైతే ఈరోజు కాన్సెప్ట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో చివరికి ఏమైంది అంటే ఫస్ట్ మిథిలేష్ అయితే బాల్ని పట్టుకున్నాడు. సో ఈ గేమ్ కూడా ఆల్రెడీ హైట్గా ఉండే వాళ్ళకి కొద్దిగా పర్ఫెక్ట్గా ఉండేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మిథిలేష్ పట్టుకున్నాడు ఫస్ట్ బాల్. మిథిలేష్ పట్టుకునేసి అపూర్వ, రాజకుమారి వీళ్ళిద్దరికి దే ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ లీడ్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని అయితే ఎలిమినేట్ చేసేయడం జరుగుతుంది. దాని తర్వాత దీపక్ పట్టుకుంటాడు. సో దీపక్ కూడా వచ్చేసి మిథిలేష్, హేమంత్ అండ్ గాయత్రి, సో వీళ్ళిద్దరిని దే ఆర్ నాట్ డిజర్వ్ ఫర్ టీమ్ లీడ్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని తీసేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మిథిలేష్ బాల్ పట్టుకొని దానిపై రామకృష్ణకి అప్పగిస్తాడు. సో రామకృష్ణ వచ్చేసి రోహిత్ అండ్ చరణ్ వీళ్ళిద్దరు వచ్చేసి నాట్ డిజర్వ్ ఫర్ లీడ్ అని చెప్పి ఇస్తారు. సో యాక్చువల్గా ఇప్పుడు నాకైతే ఏం అర్థమైందనంటే ఇప్పుడు ఇన్ని బిగ్ బాస్ ఇన్ని సీజన్లు చూసిన తర్వాత, ఇన్ని అగ్ని పరీక్ష కూడా ఆల్రెడీ చూసిన తర్వాత కంటెస్టెంట్స్ ఏంటంటే ఫుటేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అది ఆర్గ్యుమెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. గొడవ పడితే మేబీ బయట మన పేరు వస్తుంది, ఎలివేట్ అవుతాం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా నాకు తెలిసి ఈ గేమ్ మీద కన్నా ఎక్కువ కన్నా సో ఈ గొడవల మీదే నాకు ఎక్కువ ఫుటేజ్ కూడా ఇస్తున్నట్టయితే అనిపించింది. సో ఇట్లా చివరికి దీపక్ అండ్ ప్రియాంక, శాలిని అండ్ సృష్టి, సో ఈ 4 మెంబర్స్ అయితే మనకి గ్రీజ్లో ఉంటారు. సో అప్పుడు వాళ్ళ 4 మెంబర్స్కి ఏం చేస్తారంటే ఒక రౌండ్ బాక్స్ గీసి సో నలుగురికి 4 గ్లాసులు ఇస్తారు వాటర్. సో ఆ 4 గ్లాసులు ఇచ్చిన తర్వాత వాళ్ళ నలుగురిలో కేవలం ఓన్లీ 2 మెంబర్సే ఉండాలి. సో గ్రీజ్ అవతల నుంచి వెళ్ళిపోయినా కానీ లేదంటే వాటర్ మొత్తం పోయినా కానీ దే ఆర్ అవుట్ అనమాట. సో అప్పుడైతే ఫస్ట్ వచ్చేసి దీపక్ బయటికి నెట్టేస్తారు. శాలిని వచ్చేసి సృష్టిని హిట్ చేస్తుంది. సో సృష్టి కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకా శాలిని, ప్రియా వచ్చేసి లీడర్స్గా ఉంటారు. సో ఇప్పుడే అసలు సిసలైన గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నిన్న స్వాప్ కార్డ్ యూజ్ చేశారు కదా. సో ఈ రోజు ఫైర్ కార్డ్ ఏంది అని అంటే, ఈ బ్లైండ్ కార్డ్ ఏంది అని అంటే ఆల్రెడీ హిమబిందు దగ్గర ఉంది, అమ్మని ఇచ్చుంటాడు. బట్ ఇక్కడ ఇదైతే అని అమ్మనికి ఇవ్వదు యాక్చువల్గా. సో ఎట్లా యూజ్ చేస్తుంది అని అంటే శాలినికి ఇస్తుంది టీమ్ లీడర్ని స్వాప్ చేయమని చెప్పి. ఆమె పోయేసి ప్రియాని రిమూవ్ చేసేసి ప్రియా ప్లేస్లో ఝాన్సీని టీమ్ లీడర్గా అయితే ఎన్నుకుంటుంది. సో ఆల్రెడీ చెప్పేటప్పుడు ఏముంటుంది, ఆల్రెడీ నిన్న నీకు ఓటేసాను కదా, యువర్ నాట్ డిజర్వ్ ఫర్ లీడ్ అని చెప్పేసి, సో అందువల్ల నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నేను గెలుస్తాను అని చెప్పి సో శాలినియే ఝాన్సీని ఆపోజిట్లో నిలబడుతుంది. అక్కడికి చాలా బాగా నచ్చింది. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ ద నాలెడ్జ్కి, ఎక్స్పీరియన్స్కి. బట్ గేమ్ అనేది మన చేతిలో లేదు కదా. ఝాన్సీ కూడా టీమ్ లీడర్ అయ్యి విల్ డిజర్వ్గా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఝాన్సీ ఒక పక్క ఉంటుంది, శాలిని ఒక పక్క ఉంటుంది. సో కంటెస్టెంట్స్ వచ్చేసి ఒక్కొక్కరి పక్కన జ్యూస్ ఇస్తారు. జ్యూస్ తాగేసి
ఒక్కొక్కరి పక్క నిలబడాలి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి. సో మ్యాక్సిమం మనకి కంటెండర్స్ అంతా కూడా శాలిని వైపే ఉంటారు, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ వరకు. బట్ ఝాన్సీకి కేవలం ఒక 5 మెంబర్స్ వరకు వస్తారు. బట్ చివరిలో ఇంకేం చేయలేక కూడా మిథిలేష్ అనే అతను కూడా మనకి ఝాన్సీకే సపోర్ట్ చేస్తాడు. అతనే మనకి క్రూషియల్ పాయింట్ కూడా రోల్ చేస్తాడు యాక్చువల్గా. సో ఇక్కడ ఉన్న మెయిన్ టాస్క్ ఏంటి అని అంటే, సో ఝాన్సీ టీం కానీ లేకపోతే శాలిని టీం కానీ, ఝాన్సీ శాలిని వాళ్ళిద్దరు గేమ్ ఆడరు. సో ముందర ఇటగా వాళ్ళకి ఒక సర్కిల్ ఒకటి ఇచ్చి 2 పైపులు ఒకటి ఇచ్చి పెట్టుకొని దాని కింద ఒక బొట్టేస్తారు. బుట్టలో కొన్ని కేజీస్, ఒక 3 kgs సో మనకు బరువు పెడతారు. సో చేతులు స్ట్రైట్గా పెట్టి ఇట్లాగే పెట్టాలి. సో అది మెయిన్ టాస్క్. ఒకళ్ళ చేతులు ఇట్లా బిల్డ్ అయినా కానీ లేదంటే పడిపోయినా కానీ సో వాళ్ళు ఇంకా రిమూవ్ అయిపోయినట్టు. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, బజర్ మోగినప్పుడు ఒక 30 seconds ఈ టీమ్ లీడర్స్ పక్కన ఆపోజిట్లో వాళ్ళు బరువైనా పెంచవచ్చు, లేదా మన టీంలో వాళ్ళు కొద్దిగా ఫ్రీ టైం అయినా ఒక 30 seconds ఫ్రీ అయినా వాళ్ళని ఫ్రీ చేయొచ్చు. సో ఇది టాస్క్. సో ఈ టాస్క్లో అయితే అందరైతే చాలా బాగా ఆడారు. నాకైతే ఎస్పెషల్లీ హేమంత్ అయితే యాక్చువల్గా వాల్యుబుల్ ప్లేయర్ అనమాట హేమంత్. సో హ్యాట్స్ ఆఫ్ టు హేమంత్. ఫస్ట్ నుంచి ఎంత చిన్నపిల్లలు లాగా ఉన్నా కానీ 21 years హైదరాబాద్ కద్దమ్కి అది ఇది అన్నా కానీ సో చాలా అంటే చాలా బాగా ఆడతాడు. గేమ్ అనేది ఫస్ట్ నుంచి కూడా అసలు 1 time అనుకుంటా, 1 time కూడా తీసుకోడు మనకి. ఆ 30 seconds రెస్ట్ కూడా మనకి చూపించిన ఫుటేజ్ ప్రకారం. సో చాలా అంటే చాలా బాగా ఆడాడు. అదే విధంగా మిథిలేష్ కూడా నెక్స్ట్ లెవెల్ చూపించడం జరిగింది. అండ్ దీపక్ కూడా నెక్స్ట్ లెవెల్గా ఆడతాడు. ఇంకా నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి శాలిని టీంలో లేడీస్ ఎక్కువ మంది ఉంటారు. రోహిత్ అండ్ చరణ్ అయితే నెక్స్ట్ లెవెల్. రోహిత్ అయితే ఈ గేమ్లో నాకు తెలిసినంత వరకు అంత బాగా పర్ఫామ్ అయితే చేయలేదు. సో అది యాక్చువల్గా ఈ జడ్జెస్ జ్యూరీ ఏం చేస్తున్నారు అర్థం కాలేదు. మనకి చూపించిన ఫుటేజ్ అంతవరకు సో అందరు ఇంత స్ట్రైట్గా పెట్టినా కానీ రోహిత్ అయితే ఇట్లాగే పెట్టినాడు మ్యాక్సిమం ఎక్కువగా. ఈవెన్ పక్క టీం వాళ్ళు కూడా రోహిత్ బాగా పెట్టడం లేదు అని అంటున్నా కానీ సో మన జ్యూరీస్ అయితే పెద్దగా పట్టించుకోలేదు. బట్ చివరికి మన జ్యూరీస్ కలుగు చేసుకొని ఒక్కొక్కరిని ఎవరెవరు సడన్గా పెట్టలేదు, స్ట్రైట్గా పెట్టలేదని వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా అయితే మనకి ఇక్కడ ఒక్కొక్కరు లేడీస్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సో ఫైనల్గా ఇక్కడ దీపక్ కూడా వెళ్ళిపోతాడు. సో దీపక్ వెళ్ళిపోయిన తర్వాత మిథిలేష్ అండ్ హేమంత్ అనేది ఝాన్సీ టీంలో, ఇటు సైడ్ వచ్చేసి రోహిత్ అండ్ చరణ్ అనేది మన శాలిని టీంలో అయితే ఉంటారు. చివరికి మళ్ళీ రోహిత్ని కింద పడేస్తారు, అంటే అతను స్ట్రైట్గా పెట్టడం లేదని. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి మళ్ళీ చరణ్ కూడా ఇంకా చేతులు కష్టపడిన ఉంటుంది కదా. సో అతను ఉన్న చేతులకి ఆ సన్నదనానికి అతను అప్పుడు దాకా హోల్డ్ చేయడం చాలా గ్రేట్, చాలా పొగడతారు కూడా మన టీము. సో అతను కూడా లీవ్ అయిపోతాడు. ఫైనల్గా అయితే ఝాన్సీ టీమే కలుస్తుంది. సూపర్ స్ట్రెంత్, తట్టుకునే శక్తి శాలిని టీంకి చాలా బాగా నిరూపిస్తుంది. సో అప్పుడు టాస్క్ అయిపోగానే ఝాన్సీ శాలినికి ఇచ్చి పడేస్తుంది. చెప్పావు కదా నువ్వు లాస్ట్ టైంలో నీకు గ్రూప్ లీడర్గా నీకు అర్హత లేదు అది అన్నావు. సో ఇప్పుడు నా టీమే గెలిచింది, నీ పేరు మీద గెలిచింది అనేది సూపర్గా అయితే నచ్చింది. సో ఇప్పుడు ఓట్ అప్పీల్ టైం. ఈ ఓట్ అప్పీల్ టైంలో నాకు నచ్చింది ఏంటంటే శాలిని గెలవలేదు కాబట్టి ఓకే రిమూవ్ చేసేవచ్చు. సో మనకి మెయిన్ థింగ్ ఏంది అని అంటే, ఇక్కడ మన ఝాన్సీ వచ్చేసి ఎవరిని ఎంచుకుంటుంది అంటే హేమంత్ని ఎంచుకుంటుంది. అసలు హేమంత్కి చాలా ఎలివేషన్ వచ్చింది ఈ రోజు అయితే. ఈ రోజు ఓటింగ్లో కూడా తెలిసి నుంచి లీడ్లో ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసి వచ్చింది. సో మన హేమంత్ ఓటు అప్పీల్ చేసుకుంటాడు. సో అతనికైతే వస్తుంది. దాని తర్వాత వాల్యుబుల్ ప్లేయర్గా ఈరోజు జ్యూరీ అయితే శాలినికి ఇస్తుంది. సో ఫస్ట్ నుంచి బాగా డిపెండ్ చేసుకుంటుంది సో మాటలని, అంటే ఎందుకు టీమ్ లీడ్గా కాదన్నప్పుడు. సో దాంట్లో ఈ డిపెండింగ్ చంపాలి యాక్చువల్గా 3 members బాగా డిపెండ్ చేసుకుంటారు, రోహిత్, శాలిని అండ్ ఝాన్సీ. సో బట్ ఆల్రెడీ మనకి వచ్చే ఛాన్స్ ఇచ్చాం కాబట్టి, రోహిత్ కూడా ఆల్రెడీ ఛాన్స్ పెద్దగా వెళ్ళిపోయాడు కాబట్టి శాలినికి అయితే వెల్ డిజర్వ్ వాల్యుబుల్ ప్లేయర్ ఇస్తారు. సో శాలిని కూడా మనకి ఓట్ అప్పీల్ అనేది చేసుకుంటుంది. సో ఈరోజు అయితే ఇది జరిగింది. ఇంకొకటి ఎల్లో కార్డ్, దే ఆర్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ కార్డ్ వచ్చేసి ఈరోజు జ్యూరీ వచ్చేసి రామకృష్ణకి ఇస్తుంది.
అది నాకైతే డిజర్వ్ అని అనిపించింది. ఎందుకనంటే రామకృష్ణ ఫస్ట్లో ఆడేటప్పుడు ఫస్ట్ మనం సెకండ్ టైం బాల్ పట్టుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేయకూడదు అని చెప్పాను కదా. సో అది కన్ఫ్యూజ్ అవుతాడు రామకృష్ణ. ఎందుకో నిజంగానే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుంది. అతను కొద్దిగా టైం స్పెండ్ చేసి ఓకే అర్థం చేసుకుంటే బెస్ట్ అని చెప్పి అనిపిస్తుంది. సో దానికోసం రామకృష్ణ అయితే వాళ్ళు ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు. సో అది ఈరోజు టాస్క్. సో మొత్తానికి అయితే ఈరోజు టాస్క్ అయితే చాలా బాగా రసవత్తరంగా యుద్ధంతో బాగా అయితే ముగిసింది. ఇంకా లాస్ట్లో ఇంకా గోల్డ్ డ్రాప్ వాళ్ళది ఒక చిన్న టాస్క్ ఒకటి క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ అదైతే నార్మల్ టాస్క్. గ్లాసులో అటు ఇటు పెట్టి ఎవరు హిట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళకి గోల్డ్ విన్నర్ డ్రాప్ చేస్తారు. ఇక్కడ చరణ్ ఇటు సైడ్ మనకు వచ్చేసి రాజ్ కుమారిని ఏర్పాటు చేస్తారు. సో చరణ్ అయితే ఫస్ట్ మన ఒక 10 గ్లాసులు నిలబెట్టుంటారు. సో వాటిని హిట్ చేయాలి. సో చరణ్ అయితే గెలిచాడు. చరణ్కి అయితే వైట్ గోల్డ్ డ్రాప్ వాళ్ళది వచ్చేస్తుంది. సో ఈరోజు అయితే రివ్యూ అయితే ఇది. సో నాకు ఎలా నచ్చింది నేనైతే చెప్పాను. సో మీకు ఎలా నచ్చింది సో మీరు కామెంట్ చేయండి. ఈరోజు వాల్యుబుల్ ప్లేయరు శాలినియా కాదా, లేదంటే రోహిత్ ఆట మీకు ఎలా నచ్చింది సో అనేది మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యూవర్స్ మామ సైనింగ్ ఆఫ్, బాబాయ్.